అందరికీ నమస్కారం అండి. మనం తొలక స్టార్ట్ అయిపోయింది కండి. మొక్కజొన్న విత్తనాలు అదేవిధంగా కూరగాయ విత్తనాలు మనం ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం. మన ఏదైతే ఫీల్డ్ ఉందో అయితే మనకు ఒక సీడర్ కావాల్సి వచ్చిందండి. దాని గురించి మనం కిసాన్ చాయిస్ ఎండి గారు రఘు గారికి ఫోన్ చేసి మాకు సీడర్ కావాలని చెప్పామన్నమాట. ఇది ఏ విధంగా పనిచేసి ఏంటి మొత్తం కూడా చెబితే రఘు గారు మాకు కూడా మా రైతులకు కూడా ఉపయోగకరంగా ఉండేది అనమాట. దీని యొక్క పనితీరు అనేది ఏ విధంగా ఉండేదో చెప్పండి. ఈ సీడర్ మిషన్తో ఏం జరుగుతుందంటే ఒక రైతే తన సొంత పొలానికి దాదాపుగా రోజుకు 3 ఎకరాలు వేసుకునే సామర్థ్యం ఉంది. ఓకే. సో అందుకని ఈ సీడర్ మిషన్లు ఎక్కువగా రైతులు కొనుగోలు చేస్తున్నారు. ఓకే. ఇంకా ఈ సీడర్ మిషన్లో ముఖ్యంగా పత్తికి మొక్కజొన్నకి యూజ్ చేస్తున్నారు. ఓకే. మెయిన్గా ఇంతకుముందు మొక్కజొన్నకు వాడేవాళ్ళు, కానీ ఇప్పుడు ఫస్ట్ క్రాప్ పత్తి వేస్తున్నారు కాబట్టి పత్తి విత్తనాలు కూడా వేసుకోవచ్చు. 2 రకాలేనండి, ఇంకేమైనా వేయచ్చండి? ఇంకా వేసుకోవచ్చు అండి. దాదాపుగా మనం 100 రకాల పైన విత్తనాలు వేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఈ వీల్స్ ఉన్నాయి కదా, ఈ వీల్స్ 18 రకాల వీల్స్ ఇస్తున్నాం. ఓకే. దీంట్లో అనేక రకాల విత్తనాలు పడతాయి, సూటబుల్ అవుతాయి. ఓకే అండి. సో 100 పైన విత్తనాలు అయితే వేసుకోవచ్చు. ఓకే అండి. అంటే ఇప్పుడు ఒక్కొక్క గింజ ఒక్కొక్క లోతులు ఏర్పాటు చేసుకుంటామండి. దానికి కూడా ఏమైనా అడ్జస్ట్మెంట్లు ఉంటాయా? ఇప్పుడు పత్తి విత్తనాలకు వచ్చేటప్పటికల్లా లోతు తక్కువ దిగాలంటారు. అవునండి. అప్పుడు మనం ఈ అడ్జస్ట్మెంట్ ప్లేట్ ఉంటుంది, ఓకే, ఇది వేసుకున్నారనుకోండి అప్పుడు లోతు తక్కువలో వెళ్తుంది. ఓకే. మొక్కజొన్నకి ఆల్రెడీ వీళ్ళు ఇస్తారు కదా, అదే లోతు సరిపోతుంది. ఓకే. చూశారు కదండి, రైతులకి విత్తనాలు సొంతగా ఎత్తుకోవడానికి అదేవిధంగా ఖర్చు తగ్గించుకోవడానికి ఎంతో ఉపయోగపడే విధంగా ఈ సీడర్స్ అయితే ఉన్నాయి అనమాట. ఇవి మన మంగళగిరి కిసాన్ చాయిస్లో ఉన్నాయి అనమాట. వీటికి సంబంధించి రైతులకు కనుక కావాలంటే స్క్రీన్ మీద ఒక నెంబర్ ఇస్తున్నానండి. డౌట్లు ఉంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి, పూర్తి వివరాలు వాళ్ళు తెలియజేస్తారు.